2026 తర్వాత దేశ రాజకీయాల సమీకరణ పూర్తిగా మారబోతుంది. ఎందుకంటే డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే పార్లమెంట్ స్థానాల రీడిస్ట్రిబ్యూషన్. ఇప్పటి వరకు 2011 ప్రకారంగా 545 స్థానాలు లోక్సభవి ఉన్నాయి, విచ్ విల్ బి కండక్టెడ్ 543 బై ది ఎలక్షన్ కమిషన్. కానీ వన్స్ ఇఫ్ యూ డూ ది పాపులేషన్ సెన్సస్ అండ్ పర్ఫార్మ్ ది డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్, ఇక్కడే సౌత్ వర్సెస్ నార్త్ ఆర్గ్యుమెంట్ అనేది బాగా పుంజుకుంటుంది. Chief Minister Stalin has proposed that a joint action committee be set up with all South Indian states and ensure that everyone comes together to condemn what they refer to as unjust delimitation. ఈ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ మీద బీజేపీ బాగా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద మాస్టర్ స్ట్రాటజీ ఫ్రమ్ ది బీజేపీ గవర్నమెంట్ టు కాంకర్ ది సౌత్. ఇందులో 2 వాదనలు ఉన్నాయి. 7 కోట్ల జనాభా గల తమిళనాడు 39 ఎంపీ సీట్లు ఉన్నాయి 2011 ప్రకారం. అలాగే 20 కోట్ల జనాభా ఉన్న యూపీ 80 ఎంపీ సీట్లు ఉంది. బట్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా పాపులేషన్ సెన్సస్ తర్వాత జరగాలి కాబట్టి వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ యూపీ 100+ ఎంపీ సీట్స్కి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా TN 39లోనే ఉండే ఛాన్సెస్ ఉంటాయి.